ముగిసిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేసిన 7 ఎమ్మెల్సీలు. ప్రతి నియోజకవర్గంలో 300 పడకల ఆసుపత్రులు. అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు. ఏపీలో నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు, బకాయిలు చెల్లించాలని హాస్పిటల్ నిర్వాహకుల డిమాండ్. పేరుకే రైజింగ్ స్టేట్, వైద్య సేవలకు దిక్కులేదు. కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శలు. ఘనంగా సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం, తిలకించేందుకు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కంచగచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా, మరో 2 పిటిషన్లు దాఖలు. మేడ్చల్లో దుండగుల అరాచకం, యువతిపై అత్యాచార యత్నం. పసిడి పరుగులకు బ్రేక్, దిగొస్తున్న బంగారం ధరలు. త్వరలో ఒకే రాష్ట్రం, ఒకే ఆర్ఆర్బీ. బ్యాంకుల విలీనానికి కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన. మా అమ్మను ఆఫీసులో లైంగికంగా వేధిస్తున్నారు. వారణాసి జైల్ సూపరింటెండెంట్ పై రాష్ట్రపతికి లేఖ. సీఎం పీఠం ఇస్తేనే పార్టీ అధ్యక్ష పదవి వీడుతా, అధిష్టానానికి తేల్చి చెప్పిన డీకే శివకుమార్. మూడేళ్లలో 80% పెరిగిన స్కూల్ ఫీజులు, నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం. ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనల వెల్లువ, హ్యాండ్స్ అప్ కు వెల్లువెత్తిన జనం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, ₹2 ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ కేంద్రం ప్రకటన. సామాన్యుడికి కేంద్రం మరో షాక్, వంట గ్యాస్ పై ₹50 పెంపు. హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం, నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు. సుదర్శన్ పట్నాయక్ కు యూకే శాండ్ మాస్టర్ అవార్డు, ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పికి అరుదైన గౌరవం. రష్మిక, విజయ్ దేవరకొండల దాగుడు మూతలాట, వీటికి తెరపడేదెప్పుడంటూ నెటిజన్ల కామెంట్స్. కుప్ప కూలిన హీరో అజిత్ 285 అడుగుల కటౌట్, ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు. అక్కినేని అఖిల్ కి పెళ్లి కళ వచ్చేసినట్టే, మరికొద్ది రోజుల్లోనే అనౌన్స్మెంట్ అంటూ వార్తలు. మార్కెట్లకు టారిఫ్ భయాలు, 2226 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. చేదుగా ఉన్నా మందులు వేసుకోవాల్సిందే, మార్కెట్ల పతనంపై ట్రంప్ వ్యాఖ్యలు. పతనంలోనూ బఫెట్ సంపద జంప్, జనవరి నుంచే 1,00,000 కోట్లకు పైగా పెరిగిన సంపద.
కాసేపట్లో ఐపీఎల్లో ముంబై వర్సెస్ బెంగళూరు. ముంబై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్.